మీ అందరికీ ప్రభు పేరిట శుభములు. సంవత్సరములు జరుగుచుండగా నూతన పరచుము నీ కార్యములు అనే మాట మనకు హబక్కు గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనంలో కనబడుతుంది. సంవత్సరం గడుచుండగా నూతన పరచు నీ కార్యములు. అనుదినము నూతనముగా ఆయన వాత్సల్యత పుడుతుందట. విలాప వాక్యాల్లో 3వ అధ్యాయంలో మనకు ఈ మాట కనబడుతుంది. అనుదినము నూతనముగా ఆయన వాత్సల్యత పుడుతుంది. గతం గతః అని చెప్పిన విధంగా వెనకున్న వాటిని మర్చి ముందున్న వాటికి వేగిరపడాలని దేవుడు కోరుతున్నాడు. సంవత్సరం ఆక్రమంలో ఉన్న మనము ముందుగా తన సైన్యాన్ని యుద్ధానికి వెళ్ళేటప్పుడు లెక్క పెట్టుకోడా అనే విధంగా ఈ కొత్త సంవత్సరంలో మనం ప్రవేశిస్తుండగా ఈ లోక కాలమే యుద్ధ కాలము అని యోబు గ్రంథంలో చెప్పబడుతుంది. యుద్ధంలో విశ్రాంతి లేదు. ఇమ్మానుయేలు దేవుడిని తోడుగా తీసుకుంటే జయోత్సాహంతో ఊరేగిస్తాడు. బలం లేని వారమైనా బలం పొందవచ్చని విన్నాం. శక్తిహీనులకు బలాభివృద్ధి కలగజేయ దేవుడు సంవత్సరం అనే దయాకిరీటము ఇస్తుండగా ముందుగా మనము మా దినములు లెక్కించుట మాకు నేర్పము, మాకు జ్ఞాన హృదయము కలగజేయము అనే విధంగా మనం అంచనా వేసుకోవాలి. గతంలో 52 ఆదివారాలు ఈ సంవత్సరంలో మనకు ఉండగా ఎన్ని ఆదివారాలు దేవుని సముఖంలో చేరి ఉన్నాం. ఆయన ఆవరణలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము అని చెప్పుకున్న వాక్యం మనకు తెలుసు కదా. దావీదు భక్తుడైతే అంటున్నాడు, యెహోవా వద్ద వరమడుగుచున్నాను, దాన్ని నేను వెదుకుచున్నాను, నీ ప్రసన్నతను చూచుటకు నీ ఆలయంలో ధ్యానించుటకు అని మనం ఎంతవరకు ఆయన్ని కోరాం. గమనించండి, మన ఆయుస్సు 80 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు, లేకపోతే 70 సంవత్సరాలు. అయినా 80 సంవత్సరాలు బతికిన ఆయాసం దుఃఖకరం అన్నాడు. భారతదేశ సగట మరి లెక్క ప్రకారం దాదాపు 60 సంవత్సరాలు కంటే తక్కువగానే అంచనా వేయడం జరుగుతుంది. మరి జపాన్ ఆయు ప్రమాణం 70 ఏళ్లుగా మరి చెప్పబడుతుంది. ఏది ఏమైనప్పటికీ ఈ 80-70 అంకి మధ్య అంకిగా 75గా మనం లెక్క పెట్టుకుంటే దేవుడు వాక్య ప్రకారము 25 సంవత్సరాలకు నిద్రకి అంటే 1/3 24 గంటలు 8 గంటలు నిద్రపోతారు, 8 గంటలు పనిపాట్లు చేసుకుంటారు. కాగా వంట వార్పులకు 1 గంట పైనే తప్పనిసరిగా ఖర్చు పెడతారు. ఇక స్నానానికి, బట్టలు ధరించడానికి, వీటన్నిటికీ కూడా సమయం పోతే మనకున్నది నిద్రపోవడానికి 25 సంవత్సరాలు. ఇంకా ఎక్కువగానే నిద్రపోతారు చాలామంది. ఇంకో 25 సంవత్సరాలు పనిపాట్లకు, ఒకవేళ పని లేకపోయినా సోమరుగా నిద్రపోతారు. 50 సంవత్సరాలు ఇలా పోగా 25 సంవత్సరాల్లో మనము స్నాన సంధ్యాదులకే కానీ మరి వేరే వస్త్రధారణకే కానీ వీటి అన్నిటి సమయం పోతే మనకున్న సమయంలో 6 దినాలు పనిచేసుకొని పండుగగా, వేడుగ్గా, మనోహరంగా, ప్రతిష్టా దినముగా మనం ఎంచి దేవునిలో గడిపితే బలమిస్తానని, శక్తినిస్తానని, శాంతినిస్తానని, ఆరోగ్యం ఇస్తానని, దేశం యొక్క ఉన్నత స్థలాలకు ఎక్కిస్తానని చెప్పాడు కదా. ఎవరి కోసము? మన జీవము, ఆయన మహిమ నిమిత్తము మన జీవము. మన్ను నిన్ను స్తుతించునా, నీ సత్యము గురించి అది వివరించునా అని చెప్తుండగా, మా ప్రాణం గోతిలోకి పోయిన ఎల్లా నీకేమి ప్రయోజనమని, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. ఆయన చేసిన ఉపకారముల్లో దేనిని మరొకము. సమాధిలోని నీ ప్రాణాన్ని విమోచించున్నాడు, కరుణా కటాక్షములను కిరీటముగా ఆయన ఉంచుచున్నాడు. ఈ కరుణా కటాక్షాలు, ఈ మేలులు పొందిన మనము యెహోవా సన్నిధి కాంతిలో నడిచితే మన రాష్ట్ర పాపాలు ఒప్పుకొనగా
ఆయన సన్నిధి మనకు తోడుగా ఉండి యాకోబు దేవుని వెలుగులో నడుస్తుండగా మనము మన ఈ పరిస్థితి ఉంటే అనేకులకు ఆ పరిస్థితి లేక విస్తారమైన ఆస్తి సంపాదించుకొని నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము అన్న మనుషులు కూడా ఉన్నారు. వెర్రివాడా అని వారికి పేరు పెట్టాడు. అయితే పేద లాజరుని చాలా విలువగా దేవుని స్తుతించి దేవుని సన్నిధిని దేవుని వెంటాడుతున్నాడు కాబట్టి దేవుని కోసం జీవం అనుకొని ఆహారం కోసము పరువు కోసం అనుకోకుండా ఏ రీతిగా మరి ఆ యొక్క లాజరు ఉన్నాడు కాబట్టి దేవదూతలు వచ్చి తీసుకెళ్లారు. ఒకటి గుర్తు పెట్టుకోండి, ప్రతివాడు తాను గురించి దేవునికి లెక్క అప్ప చెప్పుకోవాలి. మనం లెక్క చెప్పుకుంటుండగా మరి ఆ ముగింపు లెక్కల సమయంలో దూరదేశానికి వెళ్ళిపోయిన యజమానుడు ఆ రాజుగారు తిరిగి వచ్చి లెక్కడో లేదా ఏమని అడిగాడండి? ఒకనికి 5 తలాంతులు, ఒకనికి 2 తలాంతులు, ఒకనికి 1 తలాంతు ఇవ్వబట్టి 5 తలాంతులు గలవాడు 5 తలాంతులు సంపాదించాడు, 2 తలాంతుల వాడు 2 తలాంతులు సంపాదించాడు. ఇయో మరి భద్రంగా అప్పగిస్తే వారికి కుమారత్వముగా మరింత అధికారం ఇచ్చి వారి దగ్గరే 5కు 5 10 ఉంచి మరి ఆ 2 ఉన్న ఆయనకి 4 ఉంచి ఈ 1 ఉన్న ఆయన మాత్రము తాను కూడా మంచివాడండి. తాను కూడా మరి మనమైతే మంచివాడు అని చెప్తున్నాం, దేవుడు మాత్రం సోమరైన చెడ్డదాసుడా అని పేరు పెట్టాడు. ఎందుకంటే యజమాని అయినా అయ్యో మర్యాద లేకుండా మాట్లాడడం, దూషణకరంగా మాట్లాడడం మనకు కనబడుతుంది. ఇక్కడ ఆ యొక్క మనిషి అయితే నేను ఖర్చు పెట్టలేదు, నేను తినకూడదు, ఈ పరుల సొమ్ము పాముతో సమానం అనుకున్న మనిషే అనుకోవచ్చేమో. ఎందుకంటే భద్రంగా ఇదిగో నీ మేన నువ్వు అడుగుతావని నాకు తెలుసు. ఇక్కడ ఎక్స్ట్రా మాట ఏమిటంటే ఆయన అన్నది నువ్వు విత్తన దాన్ని కోయివాడును, కోయిన దాన్ని విత్తువాడును, కఠిండు అని నేను ఎరుగుదును. ఫలించేవారు దేవుణ్ణి దుఃఖపెట్టరు, ఫలించిన వారే దేవుణ్ణి దుఃఖపెడతారు. అన్నీ ఉన్న ఇస్త్రాకు అనిమనిగి ఉంటుంది. ఈ రీతిగా చూస్తుంటే అక్కడ లెక్క మరి విషయంలో దేవుడు క్షమించేవాడేమో కానీ ఆ నోటి మాటల బట్టే అనే విధంగా ఇగో నీకు తీర్పు తీరుస్తున్నానని ఆ చీకటి కొట్టిలో వేయబడి ఉన్నాడు. ఆయన ఎప్పుడు కష్టపడేవాళ్ళని, నూతన పరిచేవాళ్ళని మరి దీవిస్తాడట. ఎప్పుడు సోమరులనైనా దీవించనే ప్రభు అని ప్రార్థన చేసుకుంటూ ఉంటాను అనే మనుషులు ఏ మాత్రమో ఆశీర్వాదకరులు కారు. వారి పట్ల దేవుడి చిత్తము మరి ఒక రకంగా నెరవేర్చి ఒక్కోసారి అవమానాపాలు, దేవుని నామానికి చెడ్డ పేరు కూడా వచ్చేటట్టుగా ప్రభు అంటారు. వారు ప్రయోజకులై ప్రార్థన ద్వారా ఆత్మలు రక్షించబడాలి. ఒకవేళ వ్యాపారం చేసేవాడా నువ్వు అభివృద్ధి పొంది దేవుణ్ణి మహిమపరచాలి. కాబట్టి మరి సొంతంగా మరి పనిచేసి భోజనం చేయాలని దేవుడు కోరుతున్నాడు. మనం గమనించినట్లయితే మనం నిష్ఫలు కాకుండా ఉండే నిమిత్తము మనకు ప్రతివాడు తన పిలుపును ఏర్పాటు నిత్యం చేసుకొని ఆ పదములో నిష్ప్రయోజులు కాకుండా సోమరులు కాకుండా మరి మనం సాగిపోవాలి, దేవుని మహింపరచాలి. 6 దినాలు మనకు అప్పగింపబడిన పని చేసి మనం మరి ఏకంగా కూడి మనమందరము ఏకంగా కూడి ఆయన నామము గొప్ప చేయాలి, మనోహరమ దినముగా ప్రతిష్ట దినముగా మరి అక్కడ చెప్పడం జరిగింది. కాబట్టి అండి ఆ విశ్రాంతిలో పాటించకుండా ఆ విశ్రాంతిలో దేవుడు ఆలోచనలు తెలుసుకోలేని వారు మరి ఎదుర్కొందారు, మీదో సంపాదించుకుందారనుకున్న బుద్ధిగల కణికులు, బుద్ధి లేని కణికులు ఉపమానంలో చూస్తే వారు మరి అందరికీ వారికి ఆ పెండ్లి కుమారుడు అంటే మరి ఎదుర్కోవాలని ప్రేమ ఉంది, సిద్ధపాటు ఉంది, డివిటీలు ఉన్నాయి. కానీ కొంత నిర్లక్ష్యంతో అదనపు జాగ్రత్త కలిగిన వారు మరి వెళ్ళగలిగారు. కానీ పెండ్లి కుమారుడు రావడం ఆలస్యమైంది కనుక అదనపు జాగ్రత్త కలిగిన వారు వెళ్ళగలిగారు. మామూలుగా ఆషామాషిగా అనుకున్న వాళ్ళు ఎరజారిపోయారు. వారికి ఏమీ లోపము లేదు, ప్రేమిస్తారు. అయితే అందరూ నిద్రించారు. ఇక్కడ మనం కనుక్కోవాలి, నిద్రపోయారు. నిద్రపోవడం అక్కడ కాదు. అక్కడ నిద్రపోవడం దేనికి సామెత అంటే ఈ లోక జీవన విధానాల్లో వ్యవసాయం చేయడమో ఉద్యోగాల్లో వీటి సామెత. కాబట్టి అండి ప్రతి దాన్ని మనం లెక్క అప్పగించాలి. వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అని చెప్తున్నాడు. మన ప్రయాసలు మాని మనము ఒక విశ్రాంతికి మనం వెళ్తున్నాం.
ప్రయాసమాని ఆ విశ్రాంతిలో ప్రవేశిస్తానికి, నెమ్మది కలిగి ఉండటానికి, సర్వోన్నత స్థలములో దేవుని మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగ్గాక అని చెప్తున్నాడు. కాబట్టి నెమ్మది, శాంతి, సమాధానం దావీదు కోరుకున్నాడు. మన జీవితంలో ఈ సగం నిద్రపోయి ఈ రకంగా రెక్కాడితే కానీ డొక్కాడిన పరిస్థితిలో ఇంకా మరి 50 సంవత్సరాలు అలాగ పోగా మనము ఎయిడ్స్ను, క్యాన్సర్ను, టీబీని, బీపీని, షుగర్ను, మరి అన్ని వ్యాధులను మనం ఎదుర్కోవాలి. మనం ఎదుర్కొని మన బిడ్డలు ఇగో భాగస్వాములు ఇతరులు కూడా ఎదుర్కొని మరి ఆ యొక్క మరి తుఫాను దెబ్బలు, ఈ సునామీ దెబ్బలు, యాక్సిడెంట్లు, శత్రుబాధలు అన్నీ అయితే ఇన్ని పడుతూ కూడా మరి హృదయాల్లో రక్తం కారినంతగా వ్యాధులు ఉంటూ, అశాంతి ఉంటూ, నిరాశపడు, మరి ఉద్యోగాలు లేక ఏదో సరిపెట్టుకునే పరిస్థితుల్లోకి వెళ్ళి అనుకున్న పరిస్థితుల్లో అన్నీ విమర్చుకొని ఏదో ఒదుగుతూ ఉంటుండగా వారు కొంతమంది జర్దాకిళ్ళతోనూ, కొంతమంది తాగుబోతులతోనూ, కొంతమంది రాజకీయాలతోనూ, కొంతమంది సినిమా అభిమానులతోనూ గడుపుతుండగా ఇగో నెమ్మది మరి కలిగి ఆయన సన్నిధిలో ఇగో మనకు జీవము, సమృద్ధైన జీవం, లోకంలో గనులు కలిగే కీర్తిని 1000 తరాల వరకు నీ సంతానాన్ని మరి దీవిస్తాన్నాడు. మాత్రము సందేహపడకుండా నమ్మదగిన దేవుని ఆశీర్వాదం కోరుకోవాలి. లోకంలో ఎంతోమంది అభిమానులుగా, రాజకీయ అభిమానులుగా ఉంటున్నారు, కానీ దేవుని అభిమానులుగా దేవుని తోడు చేసుకుని దేవునిలో ఆనందిస్తే గొప్ప జయమండి. వేటకాని ఊరి నుండి తప్పిస్తాడు. అతను నన్ను ప్రేమించినాడు కనుక నేను అతను తప్పిస్తాను. ఏ తెగులు నీ గుడారం సమీపించదు, అపాయమేమీ రాదు. శ్రమలో తోడుగా ఉంటాను, దీర్ఘాయుతో తృప్తిపరుస్తాను. ప్రభువా తరతరాల నుండి నివాస స్థలం నీవే అని ఆయన్ని మనం ఎదుర్కోవాలి. మా జ్ఞాన హృదయం కలగజేయమని. మరి కొత్త నీరు వస్తుంది, పాత నీరు వెళ్ళిపోతుంది. కొత్త ఆకాశము, కొత్త భూమి కూడా రాబోతున్నాయి. మనం అందరం దేవుని ఎదుట లెక్క చెప్పే ముందు ఈ సంవత్సరానికి గతం ఎలాగుంది, ఒకవేళ మే నెలలో అయినా, ఒకవేళ మార్చిలో అయినా, ఒకవేళ నవంబర్లో అయినా, ఒకవేళ అక్టోబర్, ఈ సంవత్సరం ఆఖరనే జనవరి 1 అని కాదు, ఏ దినము ఆ దినమే నూతనంగా మనం కొత్తగా పాతవి మర్చిపోయి ఆ రోజు స్వచ్ఛంగా, పరిశుద్ధుడిగా, ఆశీర్వాదంగా బతకాలని ఆశ కలిగి ఉండాలని దేవుడు కోరుతున్నాడు. నూతనంగా ఆయన కృప దయచేస్తాడట. కాబట్టి అండి, ఆయన నూతనత్వాన్ని కోరుతాడు, అభివృద్ధిని కోరుతాడు, కష్టపడే వాళ్ళని దీవించడం కోరుతాడు. మనము తినుము, తాగుము, సుఖించమని మరి తోటిదాసును కొట్టి నిద్రపోయిన వారంగా మనం ఉండకుండా యజమానుడికి లెక్క చెప్పవలసిన వారమై ఉన్నాం. కాబట్టి అండి, నూతన సంవత్సర దయాకిరీటము, కరుణా కటాక్షాలు మనం కలుగుతుండగా ఇగో నువ్వు ప్రవేశించే దేశము పాలు తేనెలతో ప్రవేశించే దేశము, సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు యెహోవా కన్ను నీ మీద ఉంటుంది. నీకు మేలు కావాలా, కీడు కావాలా? మేలును కీడును, ఆశీర్వాదాన్ని శాపమును నీకు పెడుతున్నాను అంటున్నాడండి. కాబట్టి దేవుడి సన్నిధిలో ఆశీర్వాదం పొందే విధంగా ఆశీర్వాదమే అనుకుందాం. దుష్టులు ఆలోచించప్పుడు నడవక ఈ సంవత్సరంలో నీకు దీర్ఘాయువు, సుఖజీవంతో గడుచున్న సంవత్సరాలను శాంతిని కలిగే విధంగా, పాపుల మార్గమున నిలవక అన్నాడు కానీ నడవక తప్పదు. నడవడం అంటే ఆయా పనులు, మరి పెళ్ళిళ్ళు, జీవన విధానంలో నడవాలి. కాబట్టి అండి, నీటిలో తామరాకులా ఉంటూ అపాసం కూర్చుంటే ఎక్కువ మరి జోకులు వేసుకున్న వారికి, మరి దుఃఖపడివారు ధన్యులని, దేవునిలో సంతోషించాలని ఆయన చెప్తుండగా అధికమనంగా అపాసం చేసి ఇతరులను తునీకరించే గర్వం మనకుంటే మరి నష్టమే కలుగుద్ది. కాబట్టి అండి, ఏదేమైనా దాని బదులు ఏముండాలట? ఉసూరుమని ఉండమనలా ఆనందించు, ప్రభు సంగీతములోను, పద్యములోను, కీర్తనలతోనూ, తప్పట్లతోనూ, వాక్యములోను, దేవుని సన్నిధిలోను, దేవుని సాక్ష్యములోను, మందిరములోను, దేవుని సేవకుల విషయాల్లోనూ తంతి వాయిద్యాలతో ఆనందించి తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటారు. వృద్ధాప్యంలో కూడా చిగురు పెట్టుచూ ఉంటారు. ఒక నది కలదు, ఆ నది దేవుని సింహాసనం దగ్గర నుంచి వస్తుంది. మనం ఆ జీవవృక్ష ఫలాలు భుజించే విధంగా యుగాలు కోట్ల సంవత్సరాలు బతుకుతాం. ఏదో 70 ఏళ్ళు 80 ఏళ్ళు కాదు. క్రైస్తవ నిరీక్షణ మరి ఆ జీవం కోసం కనుక ఆ పునరుద్ధాండైన యేసయ్య ఉన్నాడు. అనుదినము నూతనముగా ఆయన వాత్సల్యత పుట్టుచున్నది. మరి ఎండిన ఎముకలను బ్రతికించిన దేవుడు, మహాసైన్యం చేసిన దేవుడు. అన్ని విషయాల్లో మనం గుణమెరగకుండానే వెరి ద్రాక్ష తీగలు తెచ్చుకున్నట్టు
ఈ జనవరి ఫస్టే కాదు, ఎప్పుడు ఆ చెత్త సాహిత్యము, ఆ ప్రేమలో కథలు, వెర్రి కథలను కొండలో పోసుకుంటే జనులకు మనం ఏం వడ్డిస్తున్నామంటే విషము వడ్డిస్తున్నారండి. ఉదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. కాబట్టి మనం ఏమనాలంటే, అంటే ఇక్కడ కుండ అంటే మానవుడి యొక్క శరీరము, మరి ఆ రకంగానే లోపల వేసినది విషయము, సమాచారము, మనం ఏమి ధ్యానం చేస్తున్నాము, ఏమి జీర్ణం చేసుకుంటున్నాం అనేది. కాబట్టి అండి వ్యర్థమైన వాటిని వేసుకోకుండా ఆయన మాటలు, ఆయన యందు విశ్వసించే వాని కడుపులోని జీవ ఓటలు ఉన్నాయి. కాబట్టి మన హృదయం భద్రంగా చేసుకొని ఈ సంవత్సరంలో ఒక తీర్మానానికి 52 ఆదివారాల్లో నాయన 50 ఆదివారాలు పాల్గొన్నాను, 2 ఆదివారాలు కోల్పోయాను అని ఒప్పుకొని, లేదా నేను 49 పాల్గొన్నాను ఆయన అని చెప్పుకొని, ఏ రకంగా ఉన్నావు, ఒకవేళ వెళ్ళట్లేదేమో, ఒకవేళ అక్కడక్కడ వచ్చేపోయేవారిగా 20, 25, 30 ఉన్నాయేమో, తప్పనిసరిగా ఒక తీర్మానం ఈ సంవత్సరం దేవుడికి కానుకగా, ఈ సంవత్సరపుని మరి దేవుని కానుకగా నువ్వు లక్షలు, వేల రూపాయలు నువ్వు ఇవ్వక్కర్లేదు, కానీ దేవుడికి ఈ మొక్కుబడి చేసుకో. నేను ప్రతి ఆదివారం లేదా దేవునికి ఒక సన్నిధి పాటిస్తానని దేవుడికి ప్రతి దినం ఇంటిలో సన్నిధి పాటించే విషయంలో, అలాగే సంవత్సరానికి ఒక్క ఆత్మనైన దేవుడి వైపు నడిపిస్తాను. ఈ తీర్మానం నువ్వు ఉండగలవా? దేవుడు లెక్కడుగుతాడు. ఇదిగో నా ఆత్మ నేను చేర్చుకుంటే పారే నీటికి మురికి పట్టదు, ఇలా ఆగిపోయిన వాటి కొన్నాళ్లకు మరి మురికి పట్టినట్టుగా మనము తొట్టిల్లే పరిస్థితి ఉంటుంది లోకంలో. కాబట్టి మనం ఇతరులను మరి ఆ సాతాన్ని మరి ఎదిరించే విధంగా ఇతరులకు జీవం ఇచ్చేవారిగా ఉండాలి. వారు చేసే ఆకర్షణ బట్టి వ్యసన పడిపోయేవారంగా, కుంగిన వారంగా మనం ఉండకూడదు. కాబట్టి అండి దేవుడు లెక్క అడిగే దేవుడు. ఆయన ఈ లోకమనే ద్రాక్ష తోటను కౌలుదారులుగా మనకు అప్పగించడం జరిగింది. మరి మనం ఆ ద్రాక్ష తోటను మనం పండించినందుకు కొంత మరి సంతోషంగా అనుభవిస్తూ దేవుడికి ఇవ్వవలసిన మర్యాద దేవుడికి ఇవ్వాలి. మరి ఆ రకంగా మరి ఆ లెక్క కాలమున వచ్చి అడుగుతుండగా మరి వారి వచ్చి పంపిన వారిని, దాసుల్ని కొంతమందిని కొట్టారు, కొంతమంది తలపగలు కొట్టారు, మరియు కొంతమందిని చంపడం జరిగింది. ప్రియ కుమారుడు అని అతను పంపితే, ఈ లోకానికి పంపితే ఇతడు వారసుడు అన్నారు. కాబట్టి అండి మనం చూస్తే అన్నయ్య కాయపలు కానీ, ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరూ కానీ మరి నేత్రాస, శరీరాస ఈ జీవనంలో ఘనత ఇంకో మనిషికి వెళ్ళిపోతుందనే బాధతో మరి ఇప్పుడు దాకా మేము అనుభవించాం, ఈ ఒక్కడ్డు తొలగించుకుంటే బాగున్ను అనే విధంగా అన్నయ్య కాయపాలు మరి యేసును మాయోపాయం చేత మరి చంపివేశారు. యోధాని తోడుగా తీసుకొని, యోధా తెలివి తక్కువతనాన్ని, అవిశ్వాసాన్ని ఆధారం చేసుకొని ఆ రీతిగా అమ్మివేసి సిలువ వేయడం జరిగింది, మనం గమనించారు. కాబట్టి అండి ఈ రకంగా మనం చూస్తే ఆ యజమానుడు కౌలుదారుల విషయాల్లో ఏం చేస్తాడు? సహోదరుడా, నీకున్న సమస్తము మరి ఎవరి నిమిత్తము, ఎవరిలో ఆనందిస్తున్నావో, ఎవరికి సమయం కేటాయిస్తున్నావో, ఎవరికి నీ ధనం ఇస్తున్నావో, ఈ సంవత్సరంలో ఒకవేళ తాగుడు బలహీనత, ఒకవేళ సిగరెట్ల బలహీనత, ఒకవేళ ఏ బలహీనత ఉన్నా తీర్మానం చేసుకొని దాన్ని దేవుడికి ఇంకా వదిలిపెడుతున్నానని, ఇంకా దాన్ని ముట్టుకోనని మరి నువ్వు తీర్మానం చేసుకుని తామిచ్చిన సాక్ష్యం బట్టి మరి దుష్టుని జయించారనే విధంగా మనము సాక్ష్యం ఇస్తే జయిస్తాం. కాబట్టి నువ్వు తీర్మానం చేసుకుని ముందుగా ఇరిగిపోయిన చెయ్యి ఎలాగ అతికిస్తారో 2 నెలలు కదలకుండా ఎలా ఉంటారు, నువ్వు దేవుడి సన్నిధిలో ఒక 3 రోజులో 10 రోజుల్లో తీర్మానం చేసుకుని సేవకులతో స్నేహం కలిగి సాక్ష్యంగా ఎప్పుడైతే నువ్వు చెప్పావో, నాలుగుతో చెప్పావో, సాతాను నిన్ను వదిలిపెడటానికి ఇష్టపడతాడు, పారిపోతాడు. గమనించండి, కొత్త ద్రాక్షారసం కొత్త తిత్తులో పోయాలి. మరి కొత్త ద్రాక్షారసం పాత తిత్తులో పోస్తే ఎలా? ఈ తిత్తులు పిగిల్చివేయనని చెప్పిన విధంగా ఇంకా పాత బతుకుతో నువ్వు ప్రవేశించకూడదని దేవుడు చిత్తమై ఉన్నది. ఇంకెన్ని సంవత్సరాలు మన ఎదుట ఉన్నాయో మనం లెక్క పెట్టుకోవాలి. ఈ రకంగా 50 సంవత్సరాలు పోయినప్పుడు, ఇన్ని వ్యాధులు ఎదుర్కొన్నప్పుడు, అమ్మ వ్యాధిని, భార్య వ్యాధిని, పిల్లల వ్యాధిని, మామగారి వ్యాధిని, అందరి వ్యాధులను మరి ఎదుర్కొని, యాక్సిడెంట్లు ఎదుర్కొని, సమస్యలు, తగాదాలు అన్నీ ఎదుర్కొని మరి ఈ జీవన విధానంలో అశాంతి గల లోకంలో దేవుడు లేకపోతే శాంతి, సమాధానము, సంతోషము ఉండదండి. కాబట్టి ఒక సినిమాకి వెళ్తావో, లేకపోతే బ్రాందీ షాప్కి వెళ్తావో, మరి వ్యర్థమైన
చోట్ల కాకుండా దేవుని సంగీతంలో, దేవుని కీర్తనలో, దేవుడు వాక్యములో, దేవుడు ప్రార్థనలో సింహం వలె బహుధైర్యంగా ఉంటారు. తమ దేవుని ఎరుగువారు అనే విధంగా ఆ రకంగా దేవుని ఎరగడం కోసం వాక్యం. చాలామందికి ఫీలింగ్ ఏంటంటే అవతల ఏదో చెప్తున్నారు, మేమేదో తగ్గించుకొని ఉన్నాము, మాకు అన్నీ తెలుసులే, కాబట్టి నాకు భక్తి ఎంతెందుకు అని కొంతమంది మరింత ఏమీ లేదు కానీ మాకు సిగ్గండి అనే దెయ్యము. వీటన్నిటినీ ఈ కొత్త సంవత్సరంలో ఒక తీర్మానం చేసుకుని, ఒకవేళ మరి ఈ కార్యక్రమం, ఈ ప్రసంగం నీకు జనవరి 10వ తారీఖున అందినా, నాకు 31వ తారీఖున అయితే నేను చేసేవాడిని తీర్మానం అనుకోకల్లా. ఏ దినము తీర్మానం చేసుకుంటే ఆ దినమే నీ జీవితంలో నూతనత్వం, ప్రతి దినానికి నూతనత్వం ఉంది. కాబట్టి సంవత్సరం అనే దయాకిరీటం ఇస్తున్న, కరుణా కటాక్షాలు ఇస్తున్న దేవుడు నిన్నేమాత్రం వేడును ఎన్నడూ ఎడబాయినని, మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తి నీడని నిశ్రించేవాడని, నా దాగుచోటు నీవే అని. ఆయన దాగుచోటు ఒక పాపపు అశాంతి ఉందా, ఏదైనా పరిస్థితులు ఉందా? ఒక పూర్వం ఆశ్చర్యపురంలోకి వెళ్ళి దాక్కుండేవారట. ఒక్కోసారి తప్పు చేసిన ఆశ్చర్యపురంలో ఉన్న వారిని కూడా చంపివేశారు. కానీ యేసుక్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధి లేదండి. కాబట్టి దేవుని ప్రేమించే వారికి సర్పాలు, వారు శనిగుడు వలన సర్పాలు వచ్చి కాటివేసినాయి. అయితే ఇత్తడి సర్పం వైపు తేరి 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 చూసినప్పుడు వారిలో విషమంతా ఇరిగిపోయింది. ఆ రకంగా దేవుని ప్రేమించే వారికి నీకున్న వెనక ప్రతి పరిస్థితి వదిలిపెట్టి దేవుని ప్రేమిస్తే అవన్నీ మేలు కోసం సమస్తము సమకూడి జరుగుతాయి. ఇది రోమా 8:28లో ఉంది. కాబట్టి దేవుడి సన్నిధిలో మనల్ని జయోత్సాహంతో విరేగించే దేవునికి సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు మనకు తోడుగా ఉండి సైన్యాధిపతి అయిన యెహోవాను, ఇశ్రాయేలు దేవుణ్ణి మనం ముందు పెట్టుకుంటే మన విజయమునకే ఆయన ప్రాణత్యాగము చేశాడు. ఈ లోకంలో ఆయా పరిస్థితుల్లో దానాలు, వస్త్రాలు, రాకపోతే ఏదైనా హెల్ప్ చేయడం, పేరు కోసమో వీలు బట్టో స్నేహాని కోసమో చేయొచ్చు. కానీ మరి తమ విజయం అది కూడా పరోక్షంగా అది వారి విజయం కానండి. ఇతరుల విజయం కోసం తమ నాశనమైన దేవుని ప్రేమను మనం కలిగి ఉండి ఇతరుల కోసం కూడా మనం కూడా ఈ కొత్త సంవత్సరంలో ఆత్మీయ అభివృద్ధి, ఆత్మలో వర్ధిల్లిన ప్రకారం అన్ని విషయాల్లోనూ వర్ధిల్లాలని కోరుతున్నాడు. కాబట్టి అండి, భ్రష్టత్వం నుంచి మళ్లించడం వల్ల నిన్ను ఆశీర్వదిస్తానని చెప్తున్నాడు. ఈ ఆశీర్వాదం కోరుకునేవాడు నమ్మదగిన దేవుని ఆశీర్వాదం కోరుకోవాలి. ఈ దినమే మరి శాంతి, సమాధానము, సంతోషము, రక్షణ, క్షమాపణ, బుద్ధి, జ్ఞాన, సర్వసంపదలు పొందే విధంగా ప్రభు అప్పగించు, అనుగ్రహించు దత్తపుత్రాత్మను నువ్వు ఉచితంగా యేసుక్రీస్తునందు విశ్వసించే వారికి దేవుని కుమారులవుటకు ఆయన అధికారం అనుగ్రహించాడు. కాబట్టి మనము ఆ దత్తపుత్రాత్మను మరి ఆ కుమారతత్వం స్వీకరించి క్రీస్తు యేసునందున వారికి ఏ శిక్షా విధి లేదని, పాతవిక గతించిన సమస్తము నూతనమైనవి. మరి గొర్రెపిల్ల సమయంలో కొత్త ఆకాశము, కొత్త భూమిని మనం సిద్ధపాటుతో మనకు నూతన వస్త్రాలతో, నీతి వస్త్రాలతో ఆయన అనుగ్రహిస్తాడు. కాబట్టి అండి, నమ్మదగిన దేవుడు అనుభవపూర్వకంగా ప్రార్థించి, మోకరించి, విశ్వాసంతో వ్యవసాయదారుడు కనిపెట్టిన విధంగా ఈరోజు వేసిన విత్తనం ఈరోజే మొలకరాదు. దుక్కు దిన్ని నారు పెట్టి మరి ఏ రకంగా కలుపు తీసి ఎరువు వేసి ఎన్నిసార్లు పొలం చుట్టూ తిరుగుతున్నాడు. వాన జల్లుకు చేత దాన్ని పదును పెట్టి తొలకరి వాన దాన్ని దీవులతో కప్పిననే విధంగా మరి ఆ రకంగా తొలకరి వర్షం, కడవరి వర్షం కోసం వ్యవసాయదారుడు కనిపెట్టి మబ్బులు మేఘాలు కనిపెట్టి జాగ్రత్తగా కష్టపడి ఇంతనే ఈ వ్యవసాయదారులు కూడా వ్యవసాయం చేసి అనేక సార్లు అర్ధరాత్రులు, తెల్లారుజాములు తెగ వెళ్తారు, ఆ పశువుల దగ్గర కష్టపడతారు. కానీ మార్తా మార్తా వారిని అంటున్నాడు, మార్తా మార్తా అనేక పనులు బట్టి నువ్వు తొందరపడుచున్నావు, అవసరమైనవి ఒక్కటే, మానవ కోటికి ఇదే విధి. ఏంటండి విధి? దేవుని స్తుతించు. 6 దినాలు మనవి, ఒక్క దినము దేవుడిది. కాబట్టి పండుగగా వేడుగ్గా ఒకవేళ 2 గంటల ఆదివారం ఆరాధనలో పాల్గొన్నవారు మంచిదండి. కానీ ఆ 2 గంటలే దేవుడి కాదు, మరి దశమ భాగంతో పోలిస్తే అక్కడ కూడా 17 గంటల లెక్క వస్తుంది. 17 గంటలలో లెక్క చూస్తే మనము ఒక నిద్రపోవడం తప్ప ఆ దినమంతా దేవునికి ఇవ్వాలి. ఒకవేళ ఆ విశ్రాంతి దినం ఆ రీతిగా నీకు మనం చేయడం కుదరదు కనుక ప్రతి దినము
మనం దేవుని సన్నిధిని విశ్రాంతిని పరిశుద్ధంగా ఆచరణ గడియ వేసుకొని మరి తలంటుకొని అంటే ప్రతి తలంపు దేవునికి చెప్పి దేవుని సన్నిధిలో పరలోకముందున్న దేవునికి వేషధారం లేకుండా ప్రార్థన చేసుకుందాం. ఈ సంవత్సరం నీ ఇంటిలోకి వచ్చినప్పుడు దీవిస్తాను, బయటికి వెళ్ళినప్పుడు దీవిస్తాను, పిండి పిసుకు తొట్టి దీవిస్తాను, పొలంలో దీవిస్తాను, మరి పాడి పశువులను దీవిస్తాను, చేనుదంతయు సఫలమగును అని పనుల భారాన్ని అనుదినము మన భారం భరించున్నాడు. ఈ లోకకాలమే యుద్ధకాలం. యుద్ధంలో ఈ భారాన్ని అప్పగించి గొలియాతు లాంటి పరిస్థితిలో ఎటువంటి పరిస్థితులైనా సాతాను మరి ఏ రకంగా మరి శీఘ్రంగా మీ కాళ్ళ కింద సిదగ తొక్కేస్తానని దేవుడు చెప్తున్నాడు. అది నెరవేరుతుంది, నెరవేరింది, మీ జీవితంలో కూడా నెరవేరుతుంది. ఆమేన్. కాబట్టి మీరు నమ్మి విశ్వసించి దేవునితో అన్యోన్య సహవాసం చేసి అప్పుడు యేసు రక్తము మిమ్మల్ని పవిత్రపరుస్తుంది. ఈ సహవాసమే సర్పుకొని బట్టలు తెల్లబడు ఆ సర్పుకొని నీళ్ళల్లో వేసి బాగా కిలికిళ్ళు చేసి బాగా కలిసిన తర్వాత బట్టలు వేస్తారు. బట్ట అంటే మనసుతో పోల్చారు ఏవేలు గ్రంథంలో. ఇప్పుడైనను అని ఆయన చెప్తున్నాడు. ఆయన కరుణావాత్సల్యత గల దేవుడు. కాబట్టి దయగల దేవుడు, కరుణావాత్సల్యత గల దేవుడు కోసం ఇప్పుడైనా మీరు ఆయన తట్టు తిరిగితే మీ తట్టు ఆయన తిరుగుతాడు. కాబట్టి ఆయనకు క్షమించుటకు సిద్ధ మనసు గల దేవుడు. ఆ దేవుణ్ణి మరి ఆయనతో సావాసం చేస్తే అప్పుడు యేసు రక్తము మరి ప్రతి పాపం నుండి పవిత్రపరుస్తుంది. కాబట్టి యేసు రక్తమే జయం అనడమే కాదు, సావాసం వలన పవిత్రపరుస్తానని మొదటి ఆ యొక్క యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో చెప్తుంది. ఆయన వెలుగులో నడిచిన ప్రకారం మనం వెలుగులో నడిచిన యెల్లా అప్పుడు అన్యోన్య సావాసం గలవారమవుదుము. అప్పుడు యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేయను. దేవుడు తన పరిశుద్ధ వాక్కును మన వెనుకల్లో దీవించునుగాక. మీ అందరికీ నూతన సంవత్సర శుభములు. మరి అనుదినము మీకు నూతనముగా ఆయన వాత్సల్యత వస్తుంది. ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు, సర్వశక్తివంతుడు, సంవత్సరం జరుగుతుండగా నూతన పరచుని కార్యాలను అయా ఈ సంవత్సరంలో ప్రతి బిడ్డకు ఒక తీర్మానం, ఆత్మీయ అభివృద్ధి, అయ్యా అయ్యోనైనా ఆదాయంలో అభివృద్ధి, తన బిడ్డల జీవితంలోనూ ఇగో మరి ప్రతి విషయంలోనూ దీవెన దయచి అస్వస్థతలు సంకటాలు ఇచ్చిపోయి నీ కృప, నీ ఆత్మ, నీతి అనే దక్షిణాస్తంతో సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు తోడుగా ఉండి జయోత్సాహంతో రేగించమని, అన్ని సంవత్సరాలలో కూడా ఉద్ధరించమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. వందనాలు. పోయినట్టే కది ఎప్పుడు పోదు సార్. ఇది వచ్చేసినట్టేగా. చివరిని కట్టేయండి, ప్రార్థన కట్టేయండి.